డాండ్రఫ్ ఫ్రీగా, స్మూత్ అండ్ సిల్కీగా అండ్ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయిపోయి ఉండాలని చాలామంది డ్రీమ్ అనమాట. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లైక్ పొల్యూషన్ కానివ్వచ్చు, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వచ్చు అండ్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల కానివ్వచ్చు మన హెయిర్ చాలా ఫాల్ అవుతూ ఉంటుంది. డాండ్రఫ్ ఊరికే చాలామందికి ఈజీగా అటాక్ అవుతుంది అండ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా ఫ్రీజీగా అవుతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దానికోసం చాలామంది చాలా రకాలుగా లైక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, స్పాకి వెళ్తారు, లైక్ ఇంకా ఏంటేంటివో ఉంటాయి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ ఆల్. నా హెయిర్ డిఫాల్ట్గా ఎలా ఉంటుంది, బట్ దీనికోసం నేను ఇంకా ఒక స్పెసిఫిక్ థింగ్ యాడ్ చేస్తాను. ఒక హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల నాకు ఉన్న ఈ సిల్కీ హెయిర్ ఇంకా సిల్కీగా ఉంది. చెప్పాలి అంటే నేను ఇంకా అసలు ఈ ప్యాక్ పెట్టుకోలేదు, బట్ డిఫాల్ట్గానే ఇలా ఉంది. అప్పుడప్పుడు దానికి ప్రోటీన్ అందిస్తూ ఉండాలి. సో మనం తినే ఫుడ్లో ఎంత క్వాలిటీ ఉంటుందో మనం హెయిర్కి పెట్టేది కూడా అంతే క్వాలిటీగా ఉండాలి. అస్తమానం మనం కెమికల్స్ పెడతా ఉంటే హెయిర్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. అలాంటిది నేను ఇవాళ మీకోసం ఒక హోమ్ రెమెడీ అనేది చూపిస్తాను అనమాట. ఈ హోమ్ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీ హెయిర్కి ఇంకా ఎక్స్ట్రా మంచి సిల్కీ టెక్స్చర్ అండ్ డాండ్రఫ్ ఉండదు అండ్ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, ఆ ప్యాక్ ఏంటో చూసేద్దాం. నేను మీ వినోల్య సంజీవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ప్యాక్ కోసం నేను యూస్ చేసే 3 ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ అనేది మన హెయిర్కి కావాల్సిన కెరటిన్, ప్రోటీన్ అంతా చాలా మంచిగా మన హెయిర్కి ఇస్తుంది అనమాట. ఎగ్ టోటల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ ఎల్లో వేసుకుంటే సమ్ టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది అండ్ ఆ స్మెల్ చాలామందికి గిట్టదు. ఇది మ్యాక్సిమం అందరూ యూస్ చేస్తారు కాబట్టి నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అండ్ ఇంకొక సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ బాక్స్లో ఉంది, నేను వేసి మిక్స్ చేసినాక చూపిస్తాను. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ని ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మీ హెయిర్ టెక్స్చర్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. లైక్ మీ హెయిర్ లెంత్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నా హెయిర్ అంత అవసరం లేదు అనిపిస్తుంది, సో నేను ఒక హాఫ్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్యాక్ రెడీ చేసుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్ వైట్ మాత్రమే వేసుకోండి, ఎల్లో మాత్రం అవాయిడ్ చేసేసేయండి. కర్డ్ వేసుకోవడం వల్ల మన హెయిర్కి స్మూత్ టెక్స్చర్ వస్తుంది అండ్ ఇంకా దానిలో ఉన్న మంచి మాయిశ్చర్డ్ ప్రాపర్టీస్ వల్ల మన హెయిర్ అనేది జనరల్గా డిఫాల్ట్గా కండిషన్ అయిపోతుంది అనమాట. మనం దీనికోసం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. లెమన్ అంటారా, లెమన్ వల్ల డాండ్రఫ్ పోతుంది, అది అందరికీ తెలుసు. డైరెక్ట్గా లెమన్ని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్యాక్లో ఇంక్లూడ్ చేసుకుంటే లెమన్కు ఉన్న ప్రాపర్టీస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఇవన్నీ న్యాచురల్ కాబట్టి ఇంట్లోనే దొరుకుతాయి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా. కాబట్టి ఒక ట్రై చేయండి అబ్బా, ఏముంది అందులో, చాలా ఈజీగా ఉంటుంది కదా. సరే మిక్స్ చేసేసుకొని ఒకసారి చూపిస్తాను మీకు. మనకి ఎగ్ వైట్ వరకు కావాలి కాబట్టి ఎగ్కి పైన ఒక చిన్న హోల్ చేసుకొని దాన్ని అలా వంపేస్తే ఎల్లో రావడానికి ఛాన్స్ ఉండదు అండ్ అది బయటికి రాదు. ఇన్ దట్ వే మనం వైట్ వరకు తీసేసుకోవచ్చు అనమాట. దీనిలోకి నేను ఒక 2.5 స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను. నా హెయిర్ టెక్స్చర్ని బట్టి నాకు అంత సరిపోతుంది అనిపిస్తుంది, సో నేను అంత వేసుకుంటున్నాను. దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ లెమన్ని కంప్లీట్గా స్క్వీజ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్ వైట్ అండ్ కర్డ్ కలవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ మీరు కొంచెం పేషెన్స్తో మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది. తర్వాత లెమన్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది చాలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ పెట్టుకోవడానికి కొంచెం కారిపోతున్నట్టు అనిపిస్తుంది. సో మీరు దాని గురించి కొంచెం కాషియస్గా ఉండాలి. సో నా హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట, ఇలా వచ్చింది. దీన్ని బాగా మిక్స్ చేయాలి. అండ్ లెమన్ మిగిలిపోయింది కదా, విచ్ ఇది మిగిలి ఉంది కదా, దీన్ని హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక మనకు ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ఎల్బోస్కి అండ్ నీస్కి రాసుకుంటే దీనికి ఉన్న బ్లాక్నెస్ పోతుంది అన్నమాట. ఇది ఒక టిప్, సో ట్రై చేయండి. లెమనే కాబట్టి ఏం కాదు, హెయిర్కి ఒట్టిగా రాసుకున్నా. సో నేను ప్యాక్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి నాకు కంఫర్టబుల్గా ఉండదు అండ్ నేను ప్యాక్ పెట్టుకొని వచ్చి నేను మీకు కనిపిస్తే హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం వైటిష్గా ఉంది, బట్ చాలా కూల్గా ఉందన్నమాట. సో మిగిలిపోయిన లెమన్తో ఎల్బోస్ రుద్దుకుంటాను.
అయిపోయినాక హెయిర్ వాష్ చేసుకొని వచ్చి మీకు కనిపిస్తా. ఫైనల్లీ డన్ విత్ మై హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు నేను బేసిక్ స్నానం చేసి రాగానే సీరం పెట్టుకుంటాను. జుట్టు ఆరిపోయేలోపు సీరం మొత్తం సింక్ అయిపోతుంది అనమాట హెయిర్లోకి, ఫేస్లోకి సారీ. అండ్ యా చూడండి, నా ఐబ్రోస్ నేను మ్యాక్సిమం క్లియర్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం తీసేసాను అండ్ షేప్లోకి వెళ్ళలేదు. వన్స్ హెయిర్ డ్రై అయిపోయినాక నేను మీకు చూపిస్తాను. ఓకే, హెయిర్ చూసారా, కంప్లీట్గా డ్రై అయిపోలేదు, బట్ మీకు చూపించాలనిపించింది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూపించేస్తున్నాను. యాక్చువల్గా నాదైతే చిక్కు పడదు, ఎక్కువ అసలు పడదు. బట్ మీరు ఒక్క మిస్టేక్ మాత్రం ఎప్పటికీ చేయకండి. ఏంటంటే తడిగా ఉన్నప్పుడు జుట్టుని ఇట్లా కోమ్ చేయడం లాంటివి చేయొద్దు. కోమ్ చేస్తే హెయిర్ ఊడిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం బాగా ఫ్రెష్గా నానిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ ఊడిగా వచ్చేస్తుంది. సో మీరు మాత్రం అది మాత్రం అస్సలు చేయొద్దు. అండ్ యా, ఇది ప్రస్తుతానికి నా హెయిర్ అయితే. ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకోండి, సరిపోతుంది. డాండ్రఫ్ అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో బోత్ లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరు యూజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ లేడీస్ ఒకళ్ళే అనుకోవద్దు, జెంట్స్కి కూడా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెయిర్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. సో వాటన్నిటి కోసం అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. సో యా, దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు కనుక నా వీడియో నచ్చితే, అండ్ యాక్చువల్లీ టు సే ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై హెయిర్, నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. సో యా, దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఒకసారి యూజ్ చేసినాక నాకు ఖచ్చితంగా రివ్యూ అనేది చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హెయిర్ డ్రై అయిపోయినాక నేను లాస్ట్లో పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి.